నమస్కారం. మేషరాశి వారికి 2026 మే నెల మధ్యలో జరగబోయే ఆసక్తికరమైన గ్రహ మార్పులను, అలాగే వాటి ప్రభావాలను డీకోడ్ చేసే ఈ వివరణాత్మక విశ్లేషణకు స్వాగతం. ఇది కేవలం ఏదో భవిష్యత్తును చెప్పే ప్రయత్నం కాదు సుమా, రాబోయే కాలాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలో స్పష్టంగా వివరించే ఒక అద్భుతమైన గైడ్. సరే, ఈ విశ్లేషణలో మనం ప్రధానంగా 6 కీలక అంశాలను చూడబోతున్నాం. అవేంటంటే మే 2026 గ్రహ మార్పులు, మేషరాశి వారిపై పడే ప్రభావం, మే నెలలోని ముఖ్యమైన తేదీలు, ప్రపంచ మరియు జాతీయ స్థాయి అంచనాలు, వ్యక్తిగత జాతకం ప్రాముఖ్యత, ఇంక చివరగా ఆచరించాల్సిన ప్రాక్టికల్ పరిహారాలు. ఇలా స్థూల స్థాయి కదలికల నుండి రోజువారీ జీవితం వరకు ఒక క్రమపద్ధతిలో ముందుకు వెళ్దాం. మొదటి భాగం మే 2026 గ్రహ మార్పులు, అంటే ఖగోళ స్థితిగతులు. నెల మధ్య భాగానికి ముందు అసలు ఆకాశంలో గ్రహాల మార్పులు ఎలా ఉండబోతున్నాయో ముందుగా చూద్దాం. గమనించండి, మే నెలలో గ్రహాల మార్పులు ఎంత వేగంగా జరగబోతున్నాయంటే మే 11 మధ్యాహ్నం సరిగ్గా 12:39 కుజుడు తన స్థానాన్ని మార్చుకుంటాడు. ఆ వెంటనే మే 14 ఉదయం 10:54 శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. మరుసటి రోజే అంటే మే 15 ఉదయం 6:02 సూర్యుడు, మళ్లీ అదే రోజు అర్ధరాత్రి 12:32 బుధుడు ఇలా వరసగా తమ స్థానాలను మార్చుకుంటారు. ఈ దట్టమైన మార్పులు మిగతా నెలకంతటికీ ఒక పెద్ద వేదికను సిద్ధం చేస్తున్నాయన్నమాట. రెండవ భాగం మేష రాశి వ్యక్తులపై ప్రభావం. ఈ సూక్ష్మ ప్రభావాలను ఎలా నావిగేట్ చెయ్యాలి? అసలు ఆకాశంలో జరిగే ఈ మార్పులు వాస్తవంగా ఎలాంటి ఫలితాలను ఇస్తాయో ఇప్పుడు చూద్దాం. గ్రహస్థానాలకు మన నిజ జీవిత ఫలితాలకు మధ్య ఉన్న లింక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది కదూ. 1వ స్థానంలో ఉన్న కుజుడు విపరీతమైన ధైర్యాన్ని ఇస్తాడు, కాని అదే సమయంలో అగ్రెషన్ కూడా అమాంతం పెరుగుతుంది. ముఖ్యంగా హై బీపీ ఉన్నవారు కాస్త కూల్గా ఉండాలి. ఇక 2వ స్థానంలో సూర్య బుధుల కలయిక రాజకీయ, ఆరోగ్య లేదా సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి అద్భుతమైన ధనయోగం పడుతుంది. 3వ స్థానంలో శుక్ర గురువుల స్థానం వివాహ ప్రయత్నాలకు గట్టి బలాన్నిస్తుంది. ఇక 12వ స్థానంలో ఉన్న శనిని చూసి అస్సలు భయపడక్కర్లేదు, ఎందుకంటే దీర్ఘకాలిక పెట్టుబడులకు లేదా వేరే ప్రాంతానికి మారడానికి ఇది అద్భుతంగా అనుకూలిస్తుంది. 3వ భాగం మే నెల ముఖ్య తేదీలు. ఏ సమయంలో జాగ్రత్త వహించాలి? నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఏ తేదీలో అత్యంత అప్రమత్తంగా ఉండాలో ఇప్పుడు గుర్తిద్దాం. క్యాలెండర్ తీసి ఈ తేదీలను ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. మే 17, 18 తేదీలలో ఇల్లు లేదా వాహనాలకు సంబంధించిన డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. మే 23, 24 తేదీలలో భూమికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు తొందరపాటు అస్సలు పనికిరాదు. ఇక నెలాఖరున అనగా మే 30, 31 తేదీలలో పిత్రార్జిత ఆస్తులు, ఇన్షురెన్స్ వ్యవహారాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని మూల సమాచారం స్పష్టంగా హెచ్చరిస్తోంది. 4వ భాగం ప్రపంచ మరియు జాతీయ అంచనాలు, స్థూల స్థాయి ప్రభావం. కేవలం వ్యక్తిగత జాతకాలకే పరిమితం కాకుండా ఈ గ్రహ మార్పులు బయట ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూద్దాం. ఇక్కడ గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయమేంటంటే అగ్నితత్వ రాశుల్లోకి అగ్నితత్వ గ్రహమైన కుజుడు ప్రవేశించడం వల్ల వాతావరణంలో అసాధారణమైన వడగాలులు వచ్చే అవకాశముంది. అంటే సాధారణంగా తగ్గుముఖం పట్టాల్సిన ఎండలు మరింత తీవ్రమవుతాయి. అలాగే మే నెల చివర్లో గురువు జలరాశుల వైపు ప్రయాణిస్తున్నాడు. దీనివల్ల నీటి ద్వారా వ్యాపించే వైరస్ల ముప్పు పెరుగుతుంది. కాబట్టి ఎవరైనా సరే కాచి చల్లార్చిన నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో రక్ష. ఒకే సమయంలో జరిగే గ్రహ కలయికలు వేర్వేరు రంగాలను ఎలా ప్రభావితం చేస్తాయో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది. సూర్యుడు బుధుడు వృషభ రాశిలోకి ప్రవేశించటం వల్ల ఆర్థిక మార్కెట్లలో ముఖ్యంగా బంగారు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. కాని మరోవైపు చూడండి, దానికి భిన్నంగా శుక్ర గురువుల కలయిక విద్యాసంస్థలలో కొత్త సృజనాత్మకమైన విధానాలకు నాంది పలుకుతుంది. ఆర్థిక విద్యారంగాలు రెండూ ఒకేసారి ఇలా విభిన్నంగా మారటం నిజంగా ఆసక్తికరం కదా. 5వ భాగం వ్యక్తిగత జాతకం యొక్క ప్రాముఖ్యత, సాధారణ అంచనాలకు అతీతంగా. జ్యోతిష్యం అనగానే చాలామందిలో ఉండే అనవసరమైన భయాన్ని, ముఖ్యంగా శని ప్రభావం అనగానే వచ్చే ఆందోళనను తొలగించే ఒక తాత్విక కోణాన్ని ఇప్పుడు అర్థం చేసుకుందాం.
చాలామందికి ఒక సందేహం ఉంటుంది, శని సంచారం అనగానే మేషరాశివారు ఎందుకు భయపడకూడదు అని. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అసలైన పాయింట్ ఒకటుంది. సాధారణ గ్రహ సంచారాలు ఎప్పుడూ శాశ్వత దురదృష్టాన్ని తీసుకురావు. నిజానికి చరిత్ర చూస్తే చాలామంది గొప్ప రాజనీతి నాయకులు సరిగ్గా ఈ శని సంచార సమయంలోనే అధికారంలోకి వచ్చి అద్భుతాలు సృష్టించారని ఈ వివరణాత్మక విశ్లేషణ మనకు స్పష్టం చేస్తోంది. అసలు గోచారమంటే ఏంటి, జాతకమంటే ఏంటి? గోచారమనేది కేవలం కాలక్రమేణా ఆకాశంలో జరిగే సాధారణ మార్పుల ఆధారంగా చెప్పేది. ఇది ఒక బేస్ లైన్ మాత్రమే. కానీ జాతకం అనేది పుట్టిన సమయాన్ని బట్టి నిర్ణయించబడే 12 భావాల ప్రత్యేకమైన మ్యాప్. ఈ వ్యక్తిగత జాతకమే ఒకరి సంపద, కర్మ, ఇంకా వ్యక్తిగత విజయాలకు అసలైన కారణాలను పక్కాగా నిర్దేశిస్తుంది. మరి ఈ నిర్దిష్ట భావాలను విశ్లేషించటం ద్వారా మనం తెలుసుకోగలిగేదేంటి? ఉదాహరణకు 2, 5, 9, 11 భావాలు సంపద అసలు ఎటువైపు నుండి వస్తోందో వివరిస్తాయి. 4వ భావం ఆస్తి, విద్యా సంబంధిత నిర్ణయాలకు దారిచూపుతోంది. 6వ భావం మన పూర్వజన్మ కర్మను, రాబోయే ఆరోగ్య సమస్యలను వెల్లడిస్తోంది. దీని బట్టే మనం ఏ దానాలు చేయాలో ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇక 12వ భావం పెట్టుబడులకు, విదేశీ ప్రయాణాలకు సరైన సమయాన్ని సూచిస్తోంది. చూసారా, అందరికీ అంతా ఒకేలా జరగదు. ఎవరి పర్సనల్ జాతకాన్ని బట్టి వారికి ఫలితాలు ఉంటాయి. 6వ మరియు చివరి భాగం ఆచరణాత్మక పరిహారాలు మరియు పద్ధతులు. కేవలం థియరీ మాత్రమే కాకుండా ఈ నెలను ప్రశాంతంగా గడపటానికి ఆచరించాల్సిన కొన్ని ప్రాక్టికల్ పరిహారాలు కూడా ఉన్నాయి. అవేంటో చూద్దాం. ఇవి రోజువారీ జీవితంలో మనం చాలా సులభంగా చేయగలిగే చిన్న చిన్న మార్పులు. మొదటిది, ఇతరులతో మాట్లాడేటప్పుడు అనవసరమైన అపార్థాలకు తావివ్వకుండా ఎక్కువ జోకులు వేయడం కాస్త తగ్గించాలి. అంటే కొన్ని రోజులు మనలోని కమేడియన్ను పక్కన పెట్టాలన్నమాట. అలాగే పనులను వాయిదా వేసే బద్ధకాన్ని, ముఖ్యంగా మధ్యాహ్నం నిద్రను మానుకోవాలి. ఇక 3వది, శనివారాలు స్నానానికి ఒక 10 లేదా 20 నిమిషాల ముందు స్వచ్ఛమైన నువ్వుల నూనెను ఒంటికి రాసుకోవాలి. ఈ చిన్న అలవాట్లు గ్రహాల ప్రభావాన్ని చాలా వరకు బ్యాలెన్స్ చేస్తాయి. ప్రవర్తనలో మార్పులతో పాటుగా ఈ ఆధ్యాత్మిక పద్ధతులను రోజువారీ దినచర్యలో భాగం చేసుకోవడం వల్ల అపారమైన పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఉదయం నిద్ర లేవగానే సూర్యుడికి అర్ఘ్యం సమర్పించడం, లలితాపారాయణం చేయడం మరియు క్రమం తప్పకుండా హనుమాన్, సుబ్రహ్మణ్య, లక్ష్మీ నరసింహ లేదా గణేశ ఆలయాలను దర్శించడం ఎంతో మంచిది. ముఖ్యంగా రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం లేదా ఏదైనా గోశాలకు వెళ్లి గోసేవ చేయడం ద్వారా అద్భుతమైన మానసిక ప్రశాంతత సొంతమవుతుంది. ఈ విశ్లేషణను ఒక అద్భుతమైన ఆలోచనతో ముగిద్దాం. ఆకాశంలో గ్రహస్థితులు ఎలా ఉన్నప్పటికీ ధర్మబద్ధమైన జీవితాన్ని గడపడం, మంచి పనులు చేయడం అంతిమంగా ఒకరిని అన్ని గ్రహదోషాల నుండి కాపాడుతుంది. కేవలం భయాలతో బతకడం కంటే సత్ప్రవర్తన మరియు నైతిక జీవనమనేవి ఎంతటి ప్రతికూల పరిస్థితులకైనా అభేద్యమైన కవచంగా నిలుస్తాయని ఈ అధ్యయనం మనకు స్పష్టం చేస్తోంది. మరి నక్షత్రాలు చూపించే దారిలో నడుస్తూనే సత్కర్మల ద్వారా మన అదృష్టాన్ని ఎలా నిర్మించుకోవాలో ఒకసారి ఆలోచిద్దామా? వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ప్లీజ్ కీప్ సపోర్టింగ్. అలాగే మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.